వరంగల్ ఎనుమామూల మార్కెట్ కు మిర్చి పోటెత్తింది. యార్డ్ ఎర్ర బంగారంతో నిండిపోయింది. గతేడాది మిర్చి రైతుకు కన్నీరు మిగిలింది. ఈసారి తక్కువ సాగుబడి జరిగినా మంచి దిగుబడి సాధించారు. మరి ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతుకు గిట్టుబాటు ధర ఎలా ఉంది? దళారుల దందాలు యథావిధిగా నడుస్తున్నాయా? అధికార యంత్రాంగం కట్టడి చేసిందా? రైతులు ఏమంటున్నారో మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఖండంలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ వరంగల్లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఎర్ర బంగారం మిర్చి భారీగా తరలి వస్తుంది. ప్రతిరోజు కూడా 10,000 బస్తాలకు పైగా రావడంతో అయితే మిర్చి యార్డు మొత్తం కూడా ఎర్ర బంగారంతో కలకలాడుతున్న పరిస్థితి ఉంది. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది దిగుబడి ఎలా ఉంది, రేట్లు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకోవడానికి మనము ప్రస్తుతం మార్కెట్ యార్డ్లో ఉన్నాము. మనం చూస్తే ఎటు చూసినా కూడా మార్కెట్ యార్డు మొత్తం కూడా మిర్చి బస్తాలతో కలకలాడుతున్న పరిస్థితి ఉంది. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా ములుగు, మహబూబాబాద్తో పాటు వరంగల్, హన్మకొండ, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో అత్యధికంగా పత్తి తర్వాత మిర్చి సాగు చేస్తుంటారు. ఇక్కడికి ఈ యొక్క సీజన్లో మాత్రము మిర్చి సాగు రైతులకు ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఇటు కరీంనగర్, ఖమ్మం జిల్లా రైతులు కూడా ఇక్కడికే వచ్చి ఇక్కడ యార్డ్లో వాళ్ళ పంటను అమ్ముకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడే చూస్తున్నాం, ఉదయం 6 గంటలకు తెల్లవారుజామున 2-3 గంటల నుంచి వచ్చి కూడా రైతులు ఇక్కడ కాంటా పెట్టుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. గత ఏడాదితో పోల్చుకుంటేనైతే ఈసారి కొంత దిగుబడి పెరిగింది. అయితే దానికి అనుగుణంగా రేట్లు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకోవడానికి మనతో కొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడిద్దాము. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈసారి జమ్మికుంట నుంచి వచ్చాం. మాకు వండరాట అని పెట్టాం. రేటు 37,000 జెండా పాటు ఉంటే మనది 25,000కే అమ్ముతారు. ఒక 10-12,000 రూపాయలు డిఫరెన్స్, రేట్లలో డిఫరెన్స్ ఉన్నది. మంచి రేటు 37,000 అంటే దాదాపుగా మినిమం 4-3 తేడాలే ఉండాలి. కానీ వ్యాపారులు, అర్థదారులు అంతా కుమ్మక్కాయి తక్కువ రేటుకు ఉంటారు. కానీ దాన్ని ఒకటి మీరు గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయి దీనికి ఒక పద్ధతి ప్రకారం అనేది రేట్లు రావాలి అని మేము అందరం రైతులు కూడా ఒక డిమాండ్ చేస్తాను. ఎందుకంటే ఒక 10-12,000 రూపాయలు రేటు పోయినసారి ఉన్న రేటు కానీ రేటు ఆశాజనకంగా ఉంటే కానీ రైతుకు వచ్చేసరికి ఒక్కొక్కటి 2-3 కూట్లే అట్లా పెట్టి మిగతా అన్ని తక్కువ రేటు అమ్ముతారు. దీని మీద వ్యాపారులను, అర్థదారులు కుమ్మక్కై రైతులను కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఓ నెల 2 నెలల సీజన్ ఉంటుంది. ఆ 2 నెలల దాకా ఇదే ప్రాబ్లం ఉంటుంది. తర్వాత సరుకు తక్కువ వచ్చినాక సేమ్ మళ్ళీ మునుపటి లెక్క రేటుకు తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు 10-12,000 రూపాయలు తేడా ఉండడం వల్ల ఈ నెల రోజులలో వీళ్ళు కుమ్మక్కాయి మొత్తం మీద రైతులను ఇబ్బంది పెడతారు. మరి కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాము. ఎక్కడి నుంచి వచ్చారే, ఎన్ని ఎకరాల పంట పెట్టారు, ఏ రకం పెట్టారు? కరీంనగర్ జిల్లా నుండి వచ్చినాం. 1 ఎకరం పెట్టినాం. దిగుబడి మామూలుగానే 10-15 క్వింటాలు వస్తుంది. రేట్ ఎట్లా పడ్డది? 30,000 పడ్డది. గతంతో పోల్చుకుంటే రేటు పెరిగింది కానీ దిగుబడి తగ్గింది. ఖర్చులు కూడా బాగా వచ్చినాయి. పెట్టుబడి ఖర్చు కూడా బాగా వచ్చింది. దాదాపు ఎకరైనా 1,50,000 ఖర్చు వస్తుంది. పాట రేట్ ఎంత ఉంది? మీకు ఎంత పడ్డది? 36,000 పాడీలు, మనది 30,000 పడ్డది. మరి కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాము. ఇక్కడ నుంచి వచ్చారే, ఏం రకం వేశారు? మాది మల్లనపల్లి గ్రామం. మేము మిర్చి 1 ఎకరం పెట్టినాం. 27,000 పడ్డది. ఖర్చులు బాగా వచ్చినాయి. మందులు కొట్టడానికి బాగా రేట్లు ఉన్నాయి. మందులు తీసుకుంటే అచ్చుడు బాగా దగ్గర నల్లి పెంపుడు బాగా వచ్చింది. అట్లా చాలా ఇబ్బందిగా ఉంది. కొంచెం అటు ఇటు కొద్దిగా రేటు ఉండేప్పటికే ఈ సంవత్సరం కొంచెం ఆడికి లేవల్ అవుతుంది కానీ ఏం లాభాలు అయితే లేవు. ఈ రేటే బాగా ఉన్నది కానీ మళ్ళీ ఉన్న రేటు బాగా పెట్టలేదు. ఇది పండు అంటాను, కొంచెం తెల్లగా అంటాను, అలా కొంచెం చిన్న కాయ ఉన్నది అంటారు. ఇక అంటే ఇక మనం ఏం చేయలేదు, సరే అని ఎంతే కాదు. వాళ్ళంతా కుమ్మక్కాయే మనకు రేట్ చేస్తారు. ఈ ఏడాది పర్లేదు కానీ దిగుబడి లేదు, బయట లేనే మొత్తం ఎక్కడ అని ముతం తెలియదు ఏం రేట్లు పెరిగినా ఆ దిగుబడి తగ్గడంతో అయితే కొంత అనుకున్న దానికంటే కూడా తక్కువ రేట్లు పడుతున్నాయి అంటున్నారు. మరి కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి, పంట తక్కువ ఉంది, దిగుబడి తక్కువ వచ్చింది, పెట్టుబడి ఎక్కువైంది. కాబట్టి వాళ్ళు మార్కెట్కి వస్తే రైతులు అనేది రైతుల మాట నడుస్తారు. ఇది ఇక్కడ కొనుగోలుదారులది వాళ్ళు ఇష్టమైనట్టు పాడుకుంటారు. రేటుకు రేటు వాడతారు, కొనేది రేటుకు దానికి 4-5 వేలు డిఫరెంట్గా కొంటారు. మేమనేటట్లేదు, రైతులది ఏం లేదు. ఇక్కడ మా మాట ఇక్కడ నడుస్తలేదు. వాళ్ళ ఇష్టానుసారంగా కొంటారు వాళ్ళు, అంతే. అడిగితే వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు, వాళ్ళు ఆగుతలేరు. గతంలో ఎన్ని ఎకరాలు వేసేదే, ఈసారి ఎంత ఎకరా? గతంలో 3 ఎకరాలు వేసినాం, ఈసారి 1 ఎకరం వేసినాం. తేజ రకం. ఎంత పడ్డది?
ఇలా 19,800 పాట పాడిర్రు, 17,000 పోయింది. ఏం వర్కౌట్ అవుతుంది? ఇక పంట తక్కువ ఉన్నది కదా, 4, 5, 6 క్వింటాలు వెళ్ళే అవకాశం ఉన్నది. ఒక బుడ్డి కొనాలంటే 2,500 రూపాయలు ఉన్నది. మందులకు పెట్టుబడికున్న ఇవి రేటు చూస్తే మాకు ఆడికాడికి అయ్యే పొల్యూషన్ అంతే. ఓకే, అది మనం చూస్తున్నా ఉంటున్నారు. మరి కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పంట పెట్టారు? పోషంపల్లి నుంచి వచ్చాను, రేగొండ మండలం. 341 2 ఎకరాలు. దిగుబడి ఓకే. 21,000 పడ్డది, 21,000 పాట 22,000 అన్నారు. కొద్దిగా నయమే, పోయినసారి ఘోరం అసలు. అంటే మందులే కానీ సరే, పండిన దానికైతే ఎంతో కొంత ఇంకా రైతు కొద్దిగా నిలబడే ఎదిగిండు అన్నట్టు. లేకుంటే ఇక మొత్తం కుటుంబాలే ఆగమైపోయే పరిస్థితి వచ్చేది. అట్లా మెరుగు అన్నట్టు ఈ ధర కనీసం అయిపోయేదాకా నన్ను ఇట్లుంటే రైతులు కొంత స్థితిగతులను మార్చుకుంటారు. అయితే ఈరోజు గత వారం రోజులుగానైతే భారీ స్థాయిలోనైతే ఇటు ఎర్ర బంగారము, మిర్చి పెద్ద ఎత్తున ఇటు యనమామల వ్యవసాయ మార్కెట్కు తరలి రావడంతో అయితే ఎక్కడ చూసినా కూడా వ్యవసాయ మార్కెట్ అంతా కూడా ఎర్ర బంగారంతో కలకలలాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు రైతులు కూడా కొంత రేట్లు గిట్టుబాటు ధర కావడంతో అయితే ఈసారి మిర్చి పండిన రైతులైతే ఆశాజనకంగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఈరోజు యనమామల వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతుల యొక్క పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ యనమామల మార్కెట్ నుండి.